ఒక్కసారి ఆలోచించండి, మనం మన జీవితాన్ని కేవలం చూస్తూ గడిపేస్తున్నామా లేక నిజంగా జీవిస్తున్నామా? ఈ విశ్లేషణలో మనం ప్రేక్షకులుగా ఉండిపోకుండా మన జీవితానికి మనమే సృష్టికర్తలుగా ఎలా మారాలో తెలుసుకుందాం. కేవలం చూస్తూ ఉండిపోయే స్థితి నుండి చురుగ్గా పాల్గొనే జీవితం వైపు ఎలా వెళ్లాలో చర్చిద్దాం. ఈ చర్చకు మూలమైన ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మీరు గాజుకు ఏ వైపున జీవించాలనుకుంటున్నారు? ఇది చాలా సింపుల్గా అనిపించినా మన జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నామో ఆలోచింపజేసే చాలా లోతైన ప్రశ్న. ఈ గాజుకు రెండు వైపులా ఉన్నాయి, మరి మనం ఏ వైపున ఉండాలనుకుంటున్నాం? ఒక్కసారి ఈ నంబర్ చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ మూలంలో చెప్పిన దాని ప్రకారం సగటున ఒక కుటుంబం రోజుకు ఏకంగా 7 గంటలపాటు టెలివిజన్ చూస్తుందట. అంటే మన జీవితంలో ఎంతో విలువైన సమయం చాలా వరకు ఇతరులు చేసే పనుల్ని చూస్తూనే గడిచిపోతుందన్నమాట. సరే, ఇందాక మనం అనుకున్నాం కదా ఆ గాజు రూపకం గురించి. దాని గురించి ఇప్పుడు కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఒకవైపేమో ప్రేక్షకులు, అంటే ఇతరుల జీవితాల్ని, వాళ్ల ప్రదర్శనల్ని చూస్తూ ఉండిపోయేవాళ్లు. మరి మరోవైపు వాళ్లే అసలైన ప్లేయర్స్, తమ జీవితాల్ని తమకు నచ్చినట్టుగా చురుకుగా మలుచుకునేవాళ్లు. వాళ్ళు గాజుకు అవతలివైపు ఉంటారు, ఆనందంగా తమకు నచ్చిన పని చేస్తూ ఉంటారు. అయితే మరి మనం ఆ రెండో వైపుకు ఎలా వెళ్ళాలి? మొదటి స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా శక్తివంతమైన ఒకే ఒక్క చర్యతో మొదలవుతుంది. అదేంటంటే టెలివిజన్ను ఆఫ్ చేయడం. అవును, ఇది చిన్న విషయంగానే అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది టీవీ చూడటానికి, పుస్తకాలు చదవటానికి మధ్య ఎంత తేడా ఉందో. టీవీ చూడటమనేది నిష్క్రియాత్మకమైన అనుభవం, అంటే మనం ఏమీ చేయకుండా చూస్తూ ఉంటాం. దీనివల్ల మన మెదడుకు పెద్దగా పని ఉండదు. కానీ పుస్తకాలు చదవడం లేదా ఇంటరాక్టివ్ మీడియాలో పాల్గొనడం అలా కాదు. అది మన మెదడుకు పని చెబుతుంది, మన ఆలోచనా శక్తిని పెంచుతుంది. ఇక్కడ మూలంలో చెప్పిన ఒక చిన్న మెమరీ టెస్ట్ మనం కూడా ట్రై చేసి చూద్దాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, నెల క్రితం చూసిన టీవీ షోలు ఏంటి? బహుశా 1-2 తప్ప పెద్దగా గుర్తుండకపోవచ్చు. కాని అదే నెల క్రితం చదివిన పుస్తకం గురించడిగితే దానిలోని విషయాలు చాలా వరకు గుర్తుంటాయి కదా. దీన్ని బట్టే మనకర్థమవుతుంది ఏది మనపై శాశ్వతమైన ముద్ర వేస్తోందో. ఈ విషయంలో గ్రౌచో మార్క్స్ చెప్పిన ఈ ఫన్నీ కోట్ చాలా బాగుంటుంది. ఇది కేవలం నవ్వించడమే కాదు, ఏది మనకు నిజమైన జ్ఞానాన్నిస్తుందో కూడా గుర్తుచేస్తుంది. దృష్టిని మన చేతుల్లోకి తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. సరే, మన దృష్టిని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు రెండో స్టెప్, మనం మైండ్ సెట్ను మార్చుకోవడం గురించి. అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోకుండా ఛాలెంజెస్ను వెతుక్కుంటూ ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ఇక్కడొక పవర్ఫుల్ పదం వాడారు, అదే ఆత్మపంజరం లేదా సోల్ కేజ్. దీని అర్థమేంటంటే మన కంఫర్ట్ జోన్లుంటాయి కదా, మనం వాటిని కేవలం రెస్ట్ తీసుకోవడానికి కాకుండా అందులోనే జీవించడం మొదలుపెడితే అవి మనల్ని బంధించే పంజరాలుగా మారిపోతాయి, మన ఎదుగుదలను ఆపేస్తాయి. ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఛాలెంజ్ లేకపోతే గ్రోత్ ఉండదు. అంతే, సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మన స్కిల్స్ టెస్ట్ అవుతాయి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. నిజమైన అభివృద్ధి అక్కడే మొదలవుతుంది. మరి ఈ ఆత్మపంజరం నుండి బయటపడటం ఎలా? దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మన కంఫర్ట్ జోన్ ఏంటో గుర్తించాలి. తర్వాత దాన్ని రెస్ట్ తీసుకోవడానికి, రీఛార్జ్ అవ్వడానికి మాత్రమే వాడాలి, అందులోనే ఉండిపోకూడదు. ఆ తర్వాతే యాక్టివ్గా ఒక కొత్త ఛాలెంజ్ని వెతకాలి. అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఈ ఫిలాసఫికల్ కొటేషన్ ఎంత అద్భుతంగా ఉన్నో చూడండి. స్వేచ్ఛగా ఉండడం కన్నా ఆ స్వేచ్ఛను సంపాదించే ప్రాసెస్లోనే అసలైన ఆనందం ఉంటుంది. ఆ ప్రయాణంలోనే మనం ఎదుగుతాం. ఓకే, ఇప్పుడు చివరిది, బహుశా అన్నిటికన్నా ముఖ్యమైన వ్యూహం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన చుట్టూ జరిగే వాటికి కేవలం రియాక్ట్ అవ్వడం కాదు, మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలామంది రోజెలా గడుస్తోంది? పొద్దున్నే అలారం మోగుతుంది, దానికి రియాక్ట్ అవుతాం, లేస్తాం. బయట ట్రాఫిక్ ఉంటుంది, దానికి రియాక్ట్ అవుతాం. ఆఫీస్లో ఈమెయిల్స్, బాస్, కస్టమర్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికీ మనం ప్రతిస్పందిస్తూనే ఉంటాం. ఇందులో మన ప్రమేయం ఎక్కడుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. ప్రతిస్పందించే వ్యక్తి హాకీ గేమ్లో గోల్ కీపర్ లాంటి వాడు.
బంతులు ఎటువైపు నుంచొస్తాయో తెలీదు, వచ్చిన వాటిని ఆపడమే అతని పని. అదే సృష్టించే వ్యక్తి ఎలా ఉంటాడంటే కోచ్ బిల్ వాల్ష్ లాగా. గేమ్ ప్లాన్ ముందే సిద్ధం చేసుకుంటాడు. ఏ ప్లేయర్స్ ఎక్కడుండాలి, ఎలా ఆడాలి అని తనే డిసైడ్ చేస్తాడు. తేడా అర్థమైంది కదా? ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? రియాక్షన్ అనే పదంలో ఉన్న అక్షరాలనే కాస్త మార్చి రాస్తే క్రియేషన్ అవుతుంది. అంటే మనం రియాక్ట్ అయ్యే స్థితి నుండి క్రియేట్ చేసే స్థితికి మారడం అనేది కేవలం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ ఐడియాలన్నిటినీ కలిపి చూస్తే మనకు తెలిసేది ఒకటే: మన జీవితమనే ఆటకి మనమే కోచ్ అవ్వాలి. యాక్టివ్గా ఒక ప్లాన్ ప్రకారం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సో ఓవరాల్గా చూస్తే ప్రేక్షకులుగా మిగిలిపోకుండా క్రియేటర్స్గా మారడానికి ఈ 3 సూత్రాలు మనకు చాలా ముఖ్యం. ఫస్ట్, మన దృష్టిని మన చేతుల్లోకి తీసుకోవాలి. సెకండ్, కంఫర్ట్ అనే పంజరాన్ని బద్దలు కొట్టాలి. అండ్ ఫైనల్గా, మన రోజుని మనమే డిజైన్ చేసుకోవాలి, కేవలం రియాక్ట్ అవ్వడం కాదు. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కాస్త లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఒకవేళ మనం ఏ ఎంపిక చేసుకోకపోవడం కూడా ఒక ఎంపికే అయితే, మన తరపున ఆ ఎంపిక ఎవరు చేస్తున్నారు? లేదా ఏది చేస్తోంది? నిష్క్రియాత్మకత పరిణామాల గురించి, ఉద్దేశపూర్వక చర్య యొక్క శక్తి గురించి ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది.